ఓం నమో తులసీ దామోదరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మార్గశిర ద్వాదశి. ఎంతో పవిత్రమైన ఈ రోజును శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలకు ప్రీతికరమైన రోజుగా పురోహితులు చెబుతున్నారు. ఈరోజు ఆ లక్ష్మీనారాయణులతో పాటుగా తులసీదేవిని కూడా పూజించాలి. మార్గశిర ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మార్గశిర ద్వాదశి నాడు తమ ఉపవాసాన్ని విరమణ చేస్తారు. ద్వాదశి పారని చేసేవారు ఒక్కసారైనా భక్తితో తులసీదేవి మహత్యాన్ని వినాలని పురాణోక్తి. ఈ ద్వాదశి నాడే తులసీదేవిని శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో వివాహం చేసుకుని తులసీ దామోదరుడిగా ప్రసిద్ధి చెందాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు బ్రహ్మాది దేవతలంతా ఈ తులసి కోటలో నివసిస్తూ ఉంటారని పురాణోక్తి. అంతటి పరమ పవిత్రమైన ద్వాదశి రోజున ప్రత్యేక భక్తి శ్రద్ధలతో తులసి విష్ణుమూర్తులను పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా సుఖ సంతోషాలతో గడుపుతారు. ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు. ఏకాదశి ఉపవాసం చేసేవారు ద్వాదశి నాడు తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ విష్ణుమూర్తికి సమర్పించుకోవాలి. ఈ విధంగా చేసిన ముత్తైదువులకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తించి విష్ణు సాహిత్యం లభిస్తుందని పురాణోక్తి. ఈ ద్వాదశి రోజున విష్ణుప్రియ అయిన తులసీదేవి మహత్యాన్ని గురించి విన్నా చదివినా చెప్పినా కూడా శ్రీ మహావిష్ణువు పరమ సంతుష్టుడై వారిని అంటిపెట్టుకుని ఉంటాడని తులసి గీతలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అంతటి పరమపావరి అయిన తులసీదేవి వర్ణన గురించి, తులసీదేవి మహిమ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకసారి బ్రహ్మమానసపుత్రుడైన నారద మహర్షి తులసీదేవి ఔన్నత్యాన్ని చెప్పమని బ్రహ్మదేవుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నారద, భగవతి తులసీదేవి గురించి చెప్పడం ఎవరి వల్ల కాదు. ఆమె అంతటి పరమపావని. కానీ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే సత్యభామకు చెప్పిన తులసీ గీతను నీకు చెబుతాను, శ్రద్ధగా వినుము అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీ మహావిష్ణువు సమస్త మానవాళికి ఒక వరాన్ని ప్రసాదించాడు. అదేమనగా, ఏ మానవులు అయితే మార్గశిర ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ విష్ణుమూర్తిని పూజించి తులసి పూజ చేసి తులసీదేవి కథను విని దీపదానాన్ని గాని దీపారాధనను గాని చేస్తారో అట్టివారు వారి పాపాలను తొలగించుకొని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని వరాన్ని ప్రసాదించారు. తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు. తులసి పూజ చేయని వారు కోటి జన్మల చాండాలులై పుడతారు. తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని మహాయుగాలు విష్ణులోకంలో ఉంటారు. తులసి బృందావనాన్ని పెంచిన వారు బ్రహ్మతత్వాన్ని పొందుతారు. తులసి ఉన్న ఇంట్లో నివసించడం, తులసిని నిత్యం పూజించడం, తులసి ఆకుల్ని ప్రసాదంగా స్వీకరించడం వంటివి పాపహారమైన కార్యాలు. ఈ తులసీదేవి ఉన్న చోటికి యమకింకరులు రాలేరు. యన్మూలే సర్వతీర్థాని అనే మంత్రాన్ని పఠించిన వారికి ఏ దుష్టభయాలు ఉండవు. పూర్వం కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు. వారిద్దరూ తీర్థయాత్రలు చేస్తూ ఉండగా వారికి ఒక స్థలంలో తులసి వనం కనిపించింది. ఆ వనాన్ని చూడగానే సుమేధుడు తులసి వనానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ప్రదక్షిణలు చేశాడు. అది చూసిన హరిమేధుడు, ఎందుకు ఈ వనానికి నమస్కార ప్రదక్షిణాలు చేశావని అడిగాడు. అప్పుడు సుమేధుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఇలా చెప్పాడు, దేవదానవుల సంగ్రామ సమయంలో సముద్రమదనం జరుగుతున్నప్పుడు ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు మొదలగు ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టినవి. వాటితో పాటు లక్ష్మీదేవి కూడా పుట్టింది. ఆ తరువాత అమృత కలశం పుట్టింది. ఆ అమృత కలశాన్ని చేత పట్టుకొని మహా ఆనందం పొంది శ్రీ మహావిష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పాలు జారవిడిచారు. ఆ సమయంలో ఆ అమృత కలశంలోని అమృతం తునికిసలాడి అలా భూమి మీద పడిన 2 అమృత బిందువుల నుండి పారిజాత వృక్షం మరియు అమృతవల్లి అయిన తులసీదేవి జన్మించారు. అలా అమృత బిందువు నుండి పుట్టిన తులసీదేవిని తన సాలగ్రామ రూపంలో మహావిష్ణువు వివాహం చేసుకున్నారు. తరువాత తులసీదేవికి నీవు లోకాలన్నింటినీ పావనం చేయగలవని వరమిచ్చాడు నారాయణుడు.
అప్పటి నుండి నారాయణుడు తులసిపై ఎక్కువ ప్రీతిని కలిగి ఉంటాడు. అందువల్లే నేను ఈ తులసి వనానికి నమస్కార ప్రదక్షిణలు చేశానని హరిమేధునితో సుమేధుడు చెప్పాడు. అలా హరిమేధుడికి సుమేధుడికి తులసీదేవి యొక్క మహత్యాన్ని చెబుతూ ఉండగానే వారి వెనకనే ఉన్న మర్రి చెట్టు రెండుగా చీలి ఆ చెట్టు తొర్రలో నుండి దివ్యమైన తేజస్సుతో ఇద్దరు మహాపురుషులు బయటికి వచ్చి, మీరే మాకు తండ్రులు గురువులు అని సుమేధుడిని హరిమేధుడిని నమస్కరించారు. ఆ దివ్య తేజస్సుతో ఉన్న పురుషులను చూసి హరిమేధుడు సుమేధుడు ఈ మర్రి చెట్టు తొర్రలో నుంచి ఎలా వచ్చారు అని అడిగారు. అందుకు ఆ దివ్య తేజస్సు గల పురుషులు వారి వృత్తాంతాన్ని ఇలా వివరించారు. మేము గాంధర్వలోకానికి చెందిన వారము. మేము ఒకనాడు అప్సరసలతో కలిసి వనవిహారానికై వెళ్ళాము. కామవిహారము చేత మైమరిచి క్రీడిస్తూ ఉండగా మేము ధరించిన పూలమాలికలు అక్కడే తపస్సు చేసుకుంటున్న రోమస మహర్షిపై పడ్డాయి. ఆ కేలీ విలాసాలకు అతని ధ్యాన సమాధి చెల్లించి రోమస మహర్షి తపస్సు భగ్నమయ్యింది. ఆ కోపంతో రోమస మహర్షి బయటికి వచ్చారు. మమ్ములను చూసి మదోన్మాదులై నాకు అలజడి కలిగించి నా తపస్సును భగ్నం చేసినందుకు గాంధర్వులుగా ఉన్న మీరు బ్రహ్మ రాక్షసులుగా మారిపోవాలని శపించాడు. ఆ శాపాన్ని విన్న మేము రోమస మహర్షి కాళ్ళపై పడి క్షమాపణ కోరుకున్నాము. శాప విమోచన మార్గాన్ని తెలపమని కోరాము. అంతటా ఆ మహాముని కరుణించి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంతేగాక నా శాపానికి తిరుగులేదు. ఆ శాపాన్ని మీరు ఇరువురు అనుభవించక తప్పదు. కానీ ఎప్పుడైతే పరమపావని విష్ణుప్రియ లక్ష్మీ స్వరూపిణి సౌభాగ్యప్రదాయిని అయిన తులసీదేవి మహిమను వింటారో ఆనాడే మీకు శాప విమోచన జరిగి మీ నిజ స్వరూపాలు మీకు లభించి మీరు గాంధర్వలోకానికి వెళ్ళగలరని రోమస మహర్షి మాకు శాప విమోచన మార్గాన్ని తెలిపి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి మేము బ్రహ్మరాక్షసులుగా ఈ చెట్టు తొర్రలో నివసిస్తూ కాలం గడిపాము. దైవవశమున ఈనాడు మీరిద్దరూ ఈ చెట్టు కింద కూర్చొని భగవతి పరమపావని అయిన తులసీదేవి మహిమను, శ్రీ మహావిష్ణువు తులసీదేవుల ఔన్నత్యాన్ని గురించి చెప్పుకోవడం వలన ఆ మాటలు విన్న మాకు శాప విమోచనం జరిగి బ్రహ్మరాక్షసులుగా ఉన్న మేము గాంధర్వులుగా మారిపోయామని సుమేధుడు హరిమేధుడితో చెప్పి ఆ దివ్య గాంధర్వులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. బ్రహ్మ రాక్షసులను సైతం పరమ పవిత్రులుగా చేసే తులసీదేవి మహత్యాన్ని బ్రహ్మదేవుడు నారదుడితో చెబుతూ, ఎవరైతే ఈ మార్గశిర ద్వాదశి నాడు పరమపావని విష్ణుప్రియ లక్ష్మీ స్వరూపిణి సౌభాగ్యప్రదాయిని అయిన పాప విమోచని అయిన తులసీదేవి మహిమను శ్రద్ధాభక్తులతో వింటారో అట్టివారి సమస్త పాపాలు నశించి కీర్తి ప్రతిష్టలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించి అంత్యమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఇది ఇవాల్టి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.